వేదంచెర్లలో బీజేపీ నుండి కానీ వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ వాళ్ళంతకు వాళ్ళు మేము పిలిచింది లేదు, అడిగింది లేదు. కానీ వాళ్ళంతకు వాళ్ళే స్వయంగా వచ్చి మేము ఈ పార్టీలో చేస్తామమ్మా, నీకు ఇష్టమేనా అని వచ్చి రామ్మోహన్ అనుకోండి, ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అనుకో చాలా మంది వచ్చి నన్ను అడగడం జరిగింది. కానీ నేనేమనుకున్నా అంటే ఇంత ముందర వస్తే కూడా వైఎస్ఆర్లకి ఏం పని లేదు, ఇతర పార్టీలో ఎవరైనా చేరినారనుకోండి మళ్ళా పిలవడం, మళ్ళీ వాళ్ళకి కంట్రోల్ అయ్యడం బలవంతంగా, వాళ్ళకి ఇదే డ్యూటీ అయిపోయింది. అందుకోసం ఇప్పుడు ఎందుకులే మళ్ళీ ఒక 6 నెలల ముందర అట్లా పిలుచుకొని పార్టీలు చేర్చుకుందాము అని ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎస్సీలు అనుకో చాలా మంది వచ్చి అడుగుతున్నారు పార్టీలో చేద్దామని. అంటే మీకు కావాల్సింది పార్టీలో చేరే విధానం కాదమ్మా, వచ్చి మీరు ఏదైనా పనులు కావాల్సి చేసుకోండి, మా సాయశక్తులు మీకు పని చేయగలుగుతాం. ప్రతి దానికి అడ్డు పడుతున్నారు, స్టేషన్ అనుకో ఎంఆర్ఓ ఆఫీస్ కాదనుకో ఎక్కడికైనా అడ్డు పడుతున్నారు, మా సాయశక్తులు చేయగలగము అని వాళ్ళకు మాట వేయడం కూడా జరిగింది. కానీ రేపు వచ్చేది మన గవర్నమెంటే, మన నియోజకవర్గానికి మన ధర్మవరం సుబ్బారెడ్డి ఎంత కష్టపడి ప్రజల్లో ప్రతి ఒక్క ఇంటింటికి తిరుగుతూ ఉన్నాడు పాపం, ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా. ఈ రోజు కూడా వేరే పల్లెలు కూడా పోయేది ఉంది. ఏమంటే ఆయన రావాలంటే వచ్చి పార్టీలో చేర్చుకోవాలంటే ఎంతో సంతోషంతో వచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. కానీ మీరు మాత్రం దయచేసి మళ్ళీ వేరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి బలవంతంగా అక్కడ ఏమి ఇక్కడ రాలేని బలవంతం మీకు అది చేస్తాం ఇది చేస్తాం నమ్మొద్దండి. మీకు తెలుసు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆడవాళ్ళకి తెలుసు, మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువ తెలుసు. గ్యాస్ అనుకో, కరెంటు బిల్లు అనుకో ప్రతి ఒక్కటి పెరిగిపోతుంది. అమ్మఒడి 15,000 అని చెప్పి ఇప్పుడు 13,000కే ఇవ్వడం జరుగుతుంది. అంటే అది అందరికీ లేదు, కొంతమందికి. ఫస్ట్ జగన్ చెప్పడం కుటుంబంలో 2 చదువుకునే 3 చదువుకునే అందరికీ 15,000 ఇస్తామని కూడా మాట ఇచ్చినాడు. పెన్షన్ కూడా 3,000 3,500 కూడా పెంచుకుంటూ పోతామని చెప్పి ఏది పెంచడం లేదు. ఇట్లాంటివన్నీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు టీవీలు చూస్తున్నారు, టీవీలో అన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇంకా వెళ్ళ మీరు దృష్టిలో ఉంచుకొని రేపు వచ్చేది మన గవర్నమెంటే. చంద్రబాబు నాయుడు గారు డోన్కి వచ్చింటే ఇది వరకు 2082లో మన ఎన్టీ రామారావు గారు ఎట్లొచ్చినారో ఆ విధంగా జనాలు వాళ్ళంతకు వాళ్ళు వచ్చి చాలా సంతోషపడి రావడం జరిగింది. కానీ ఈరోజు నిన్న వాళ్ళ మీటింగ్ జరిగితే ఒక్కొక్కరికి 300 400 ఇచ్చుకుంటా బస్సులు ఎక్కించుకొని చేసి అట్లా తోలుతున్నారు వాళ్ళు. మనల్ని స్వచ్ఛందంగా వచ్చి మీటింగ్లకు వచ్చి హాజరవుతున్నారు. కాబట్టి రేపు వచ్చే గవర్నమెంట్ మనదే కాబట్టి మీరేమో భయపడకుండా నిర్భయంగా ఈసారి మన నియోజకవర్గాన్ని ధర్మవరం సుబ్బారెడ్డి గారిని గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసుకుంటే కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. బీజేపీ నుండి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బేతంచెర్ల మరియు బుగ్గనపల్లె మిగతా విలేజ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై జాయిన్ అవుతున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అక్కలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక ఉన్నటువంటి మీరందరూ కూడా మన అక్క ప్రసన్నమ్మక్క ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నందుకు కూడా చాలా సంతోషకరం. వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారములు తెలుపుకుంటూ ఈరోజు అక్క చెప్పినట్లు బేతంచెర్లలోనే కాదు పేపర్లో డోన్లో కూడా పెద్ద ఎత్తున చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ వారి సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ ప్రెజర్ చేసి మీరు పోతే మాకు ఇబ్బంది అని చెప్పని మళ్ళీ వాళ్ళు ఇళ్ళ కట్టి ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో మేము ఎలక్షన్ దగ్గరలో ఉన్నప్పుడు 6 నెలల ముందు మీరంతా రావాలని చెప్పని మేము వారికి కూడా రోజు విన్నవించడం కూడా జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఆ ప్రెజర్ చేయరన్నట్లయితే ఇప్పటికల్లా వాళ్ళ ఇల్లు దాదాపు ఖాళీ అయ్యేదని చెప్పని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి 6 నెలల ముందు మాత్రం డోన్లో దాదాపు 10 మంది కౌన్సిలర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ మాకు తెలిసి 2-3 కూడా రెడీగా ఉన్నారు. అక్కడ ఎంపీటీసీలు అయితే సర్పంచ్లు అయితే అందరూ కూడా దాదాపు వాళ్ళ ఇల్లు అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో 6 నెలల ముందు ఖాళీ అవుతుందని చెప్పని బుగ్గన కూడా డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం చెప్తున్నాము. ఈ విధంగా మీకు అందరికీ తెలుసు ఇక్కడ బేతంచెర్లలో మీరందరూ ఎందుకు ఆకర్షితులవుతున్నారని చెప్పిన విషయం తెలపాల్సిన అవసరం ఎందుకైందంటే బేతంచెర్ల మండలంలో
దాదాపు అన్ని రకాలుగా అక్రమాలు, రైతులకైతే డీ పట్టాలలో చాలామందికి కూడా ఇబ్బందికరమైనగా 5 ఎకరాలు ఉన్న డీ పట్టాను 2 ఎకరాలు తెలుపుతూ 2 ఎకరాలు పెట్టి 3 ఎకరాలు తీసుకొని వాళ్ళ కార్యకర్తలు చేయడానికి, బ్యాంకులలో రుణాలు రానికుండా అన్ని ఎంఆర్ఓల్ని అధికారులని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసుకుంటూ రుణాలు కూడా రానికుండా రైతులకు చేయడము. ఇకపోతే చాలా మీకు అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి మీకు ఖచ్చితంగా అక్క చెప్పినట్లు, తర్వాత మన నాగరాజన్న గారు కూడా చెప్పారు ఇప్పుడు ఇంత మునిపే, నాయకులకి చిన్న సమస్యలు ఉంటుంది బెదంచెర్లో. ఈరోజే కాదు, ఫస్ట్ నుంచి కూడా సహజం అని చెప్పినారు. వాళ్ళందరూ కూడా కలుపుగా మనం పనిచేస్తే అవతల నాయకులు వాళ్ళు దాదాపు మన కలుసుపుల మేరలో కూడా ఉండరని చెప్పని మీరు కలుపుగా పనిచేస్తే నారాజన్న దానికి కూడా నేను సమాధానం చెప్తున్నాను. మనం ఖచ్చితంగా కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో కూడా మన బెదంచెర్లో మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీరంతా కలిసికట్టుగా చేసినారు కాబట్టి 6 వార్డులు మనం గెలుచుకొని కొన్ని అంటే అధికారులను అడ్డం పెట్టుకొని గెలిచినారు తప్పితే మనం ఓటమిగా అని చెప్పని కూడా మనము చవి చూడలేదు. పోలీసు అధికారులని అక్రమంగా అందరినీ ఇబ్బంది పెడుతూ చేసుకున్నారు తప్పితే వాళ్ళు గెలవలేదని చెప్పని తెలుపుకుంటూ, మీరు పార్టీలో ఆకర్షణ చేరుతున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటి నుంచి పార్టీలో చేరినటువంటి మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను, తర్వాత ఇక్కడ లోకల్ లీడర్లు అక్క అందరూ కూడా ఉంటారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది కాబట్టి ఖచ్చితంగా మీరు చేరుతున్నందుకు స్వాగతం తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వంశీ గారు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి. సుబ్బలక్ష్మ గారు, సర్పంచ్ రమేష్ గారు కండవ వెళ్తుంగా కోరుతున్నాం. అట్లంటే నిలబడండి అమ్మా, ఇది చూడమ్మా. రండి రండి రండి, అందరూ నిలబడి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం జెండా పట్టుకొని ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు మాజీ సర్పంచ్ గారు రమేష్ గారు మీతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి సుబ్బారెడ్డి నాయకత్వం. బెత్తంచెర్ల పట్టణంలో ఆదివారం సాయంత్రమున హనుమాన్ నగర్లోని 9వ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ నగర్లోని 9వ వార్డులో ఆదివారం సాయంత్రమున బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జగనన్న గృహాల పేరుతో ఊర్లకు కిలోమీటర్ల దూరంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించుకోవాలని అంటే ప్రజలు తీవ్రంగా బస్ ఛార్జీలు పెరిగినాయి. మనం భర్తలకి వాళ్ళు మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ వాళ్ళు సహకారంతోనే ఇక్కడ మీరు చేసిన కృషి వల్లనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు బాధుడు కార్యక్రమంలో కరెక్ట్ ఈయన బుగ్గన రాజేంద్రనాథ్కి సూటబుల్ అభ్యర్థి సుబ్బారెడ్డిని ప్రకటించుకోవడం కారణం కూడా పేదల వాసుగా చెప్పి మీరంతా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు నిరూపించుకోవడానికి మీరు గొప్ప అవకాశం ఇచ్చినారు, మీరు నమ్మినారు. ఇదే నమ్మకాన్ని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు నమ్మగలిగితే 75 సంవత్సరముల నుంచి ఏ విధమైన పరిపాలన చేస్తున్నారో అంతకన్నా మంచి పరిపాలన మీకు ఇస్తాను. మీకు ఎవరు ఏ కుటుంబంలో కూడా
నేను లేడే కాదు, సామాన్యమైన పౌరునిగా, సామాన్యమైన మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా మీ ఇంటికి ఎప్పుడు పిలిచినా కూడా ఏ ఇంట్లో పోయినా నేను ఈ దుర్వాసనలో తర్వాత ఈ రాళ్ళని ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాదే అని చెప్పని మీ అందరూ కూడా సగర్వంగా చెప్పుకోకపోతే ఆయన గారు ఇప్పుడు చెప్పినాడు మా వలస రామకృష్ణ గారు, మనకుండేది పాపం ఇద్దరు ఆ ఇద్దరు సర్పంచులు కూడా ఇద్దరు ఉన్నటువంటి బీసీ సర్పంచులు పాపం వాళ్ళిద్దరినీ కూడా ఏ విధంగా వెళ్తున్నాడో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరిని ఇబ్బంది పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు సర్పంచులుగా ఉండకూడదు, వాళ్ళిద్దరు వచ్చి కండం వేసుకోవాలని చెప్పిన వాళ్ళ కోరిక. ఆయన కండం వేసుకుంటే కేసులు పెట్టడం, లేకుంటే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ళు లేవు, సంవత్సరం రోజులు ఉంది. మా కార్యకర్తలు, మా సర్పంచులు ఎవరు కూడా భయపడరు. నువ్వు భయపడిస్తే ఇక్కడ ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు. నీకు ఎప్పుడో బుద్ధి చెప్పినారు, సంవత్సరం కిందనే మున్సిపాలిటీలోనే నీకు నీ కుటుంబానికి బుద్ధి చెప్పడం కూడా జరిగింది. వచ్చే ఎన్నికల్లో నీకు ఖచ్చితంగా ఎటువంటి మీ ఇంట్లో కూర్చోబెట్టడానికి పేదల జిల్లా ప్రజలే కాదు, ఫ్యామిలీ మండల నాయకులు, తర్వాత వచ్చేసి నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్కుపాడిగా ఎప్పుడెప్పుడు నేను ఇంట్లో కూర్చోబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరు ఇది గమనించి మీరు ఖచ్చితంగా బడుగురాలను తీసేస్తారా, తీసేయకపోతే ఒక 15 రోజులు, 4 రోజులు మీకు గడువు చెప్పడం జరిగింది. మీరు తీసేసి ఆ రోడ్లు వేస్తారా లేదా, లేకపోతే మేము మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గంప పట్టుకొని మట్టిలు వేసుకొని నీ కథ ఏదో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన బుక్కర్ణ గారిని కూడా హెచ్చరించడం కూడా జరుగుతుంది. 4 రోజుల లోపల నువ్వు ఇక్కడ తార్ రోడ్డు మీద తమలపాకు మందం తారేసి తిరగడం కాదు బుక్కన్న, ఇక్కడ నువ్వు రాళ్ళు ఏరేస్తావా, రోడ్డు వేస్తావా, లేదంటే నీకు రాష్ట్ర లెవెల్లో ఏ విధంగా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందో మేము ఈరోజు చెప్తున్నాము. నెల టైం ఇస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కొత్తగా ఎన్నికైనటువంటి ఆ చెలవిరెడ్డి కూడా చెప్తున్నాం. కొత్త బుచ్చగాడు పొద్దురగాడంట, ఆయనకు పాపము కొత్తగా నున్నగున్నాడని చెప్పి పదవి వేయడం జరిగింది. ఆయన ఇక్కడ తెలుసుకొని ఖచ్చితంగా అభివృద్ధి ఏదో ఎప్పుడైనా కానీ ఒక సీట్లో కూర్చుంటే కక్ష సాధింపులు ఉండకూడదు. ప్రజలకి తగిన అభివృద్ధి చేయడం వారికి అవసరం కూడా. అటువంటి పాలన అందించకుండా ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యాంగంగా నడుస్తే చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు లేరని చెప్పి మీకు అందరూ కూడా సవినయంగా విన్నవిస్తూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. ఇకపోతే ఇక్కడ ఆయనకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ ఏదో ఒకటి ఉందంట కొత్తగా. పాపం ఆయన అప్పులు తెచ్చి మళ్ళీ అప్పులు సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాడో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చినాడో కానీ ఆయన ఏ విధంగా సిమెంట్ ప్లాంట్ కట్టినాడో తెలియదు. సిమెంట్ నగర్లో ఆయనకు సంబంధించినటువంటి 4 నాయకులు, ఆయన మన కార్యకర్తలు అక్కడ ఎవరికే కానీ ఉద్యోగం ఇవ్వాలంటే కండ వేసుకోవాలంట. పాపం సిగ్గు లేదా అని చెప్పి చెప్తున్నాం వీళ్ళకి. మీకు ఏకత లేదా? మీకు కార్యకర్తలకు ఉద్యోగం ఇప్పడానికి కండవలు వేసుకోవాలన్నా? మా కార్యకర్తల్ని లోపరుచుకోవడం కోసం కండ వేసుకోమని చెప్పి అడుగుతారా? ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. 1 సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడి నుంచి కూడా దేని నుంచి మీ అందరి ఆశీర్వాదం వల్ల దేనిలో ఎమ్మెల్యే గెలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉద్యోగాలు మీరు సౌకర్యంగా సమానంగా ఇవ్వకపోతే మీ సిమెంట్ ప్లాంట్ ఏ విధంగా నడుస్తుందో అని చెప్పి కూడా నేను మీ అధికారులకి, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, అక్కడ ఉన్నటువంటి యజమాన్యానికి కూడా ఈరోజు హెచ్చరించడం జరుగుతుంది. ఇకపోతే ప్రతి ఒక్కరికి పాపం మున్సిపాలిటీలో ఆయన ఓడిపోయినాడని చెప్పని మన నాయకుల మీద అందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. 2 నెలలు ఇబ్బంది పెట్టడం జరిగింది.
ఇంకా సంవత్సరం కట్టుకోవడానికి కూడా మన నాయకులందరూ రెడీగా ఉన్నారు. తరువాత ఇంతకు ఇంత ఎటువంటి పరిస్థితుల్లో అనుభవిస్తావు బుగ్గరా. నీకు ఈరోజు చెప్తున్నా, నీ బోధంతులుగా నీ ఇంటికి 100 మీటర్ల దూరంలో నుంచి వస్తున్నా. నీకు వినపడకపోతే నీ శంషాగాళ్ళకి వినపడుతుంటాయి. నీకు వచ్చి చెప్తారు. నీకు నీ తాటాకు చక్కలు చెప్తున్నటువంటి నలుగురికి ముఖ్యంగా చెప్తున్నా, ఇంతకు వడ్డీతో అనుభవిస్తారు. మీరు మా కార్యకర్తలు చూపిస్తే అర్ధరాత్రి అయినా కూడా పేదంచర్లే కాదు, సిమెంట్ నగర్ కాదు, డోన్ నియోజకవర్గంలో ఎక్కడికైనా వస్తా, మీ ఇంటి ముందైనా నిలుస్తా. నువ్వు ఈ విధమైన పరిపాలన సాగరిస్తే మాత్రం కబర్దార్ బుక్కన. మీరు కష్ట సాగింపులు ఎదురుపెట్టి రోడ్డు సౌకర్యాలు ఖచ్చితంగా నెల టైం ఇచ్చినాం. ఇప్పుడు మీరు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీ మీ చేతిలో తీసుకున్నారు. చేయకపోతే మళ్ళీ చెప్తున్నా, మా కార్యకర్తలతో తలా ఒక గంప మట్టి తీసుకొచ్చి నీ మానం పోగొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇలా చెప్తాడు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్లు మొత్తం మాఫియా, ఎక్కడ చూసినా మాఫియానే. ల్యాండ్ మాఫియా, పేపర్లో గ్రావెల్ మాఫియా, ల్యాండ్ మాఫియా. బోధంటల్లో మీకు అందరికీ తెలుసు, 5 ఎకరాలు ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో మన నాగరాజు కూడా ఉండేది. పాపం గవర్నమెంట్ ల్యాండ్ చేతాని కోసం ఇస్తే ఇప్పుడు చట్ట ప్రకారం 2 ఎకరాలు అంటే ఇసులకు ఇచ్చేది. అప్పుడు చట్టంలో 5 ఎకరాలు ఇచ్చినా ఇప్పుడు 3 ఎకరాలు గుంజుకొని నీ కార్యకర్తలకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు నీ కార్యకర్తలకి ఎప్పుడు ఇస్తున్నారో అన్ని కూడా మేము గమనిస్తున్నాం. వచ్చే సంవత్సరం తర్వాత నువ్వు ఇచ్చే ప్రతి ఒక్క ఎకర కూడా మా నాయకుల నుంచి తీసుకున్నటువంటి ప్రతి ఒక్క సెంటు కూడా మా నాయకులకు తిరిగి ఇచ్చే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు నేను ఎక్కిస్తానని చెప్పి కార్యకర్తలకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈయన అభివృద్ధి చెప్తున్నాడు. హైవేలు చూస్తాడు. హైవేలు జాతీయ రహదారులు మీకు అందరికీ తెలుసమ్మా. ఎవరి కంట్రోల్ ఉంటాయి? సెంట్రల్ ఉంటుందా, స్టేట్లో ఉంటుందా? సెంట్రల్ కదా. మళ్ళీ ఆ ఫైనాన్స్ మినిస్టర్కి మీరైనా చెప్పండి అమ్మ. పాపం అప్పుల మంత్రికి మీరు చెప్తే చెప్పొస్తుంది, కన్నా వస్తుంది కనీసం. ఎక్కడ హైవేలో బ్రిడ్జి కట్టినా కూడా అది నేను చేసినా అని చెప్పి బోర్డులు వేసుకుంటాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయనకి సిగ్గు ఉండాలని చెప్పని మేము చెప్పడం జరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్? ఈయన ఏం చేసేవాడు కాదమ్మా. ఖచ్చితంగా కొండారెడ్డి బుర్రకు కానీ, తర్వాత చార్మినార్కి కానీ, తర్వాత మన ప్రేమికుల చిహ్నం ఇండియాలో ఒకటి ఉంది, తాజ్ మహల్. ఈ 3 దానిలకి ఆయన పెయింట్ గిన వేసే పరిస్థితి గిన ఉంటే ఆ దానిలో కూడా పెయింట్ వచ్చి కూడా నేను కట్టించినాడని చెప్పేవాడు. సిగ్గుండాలి ఆయనకి. ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి రస్తలు వేసిన దానిలో, కోట్ల వాళ్ళు వేసినటువంటి సీసీ రోడ్లలో ఇవన్నీ కనపడడానికి 100 రోడ్లు ఉన్నాయి. తిరగమని చెప్పండి. తిప్తాం అన్ని రోడ్లు విడిచిపెట్టి ఈయన 4 దానిలకి తమలపాకంతా తారు వేసుకొని పాపం చూడమ్మా అని చెప్పి తిరుగుతున్నాడు ఆయన. ఇది తిరగడం కాదు. మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రపంచంలో 75 సంవత్సరాల నుంచి ఏ విధంగా పరిపాలించి ఇంత హీనంగా ఈ ప్రజలను చూస్తున్నావు. నేను కూడా పెళ్లి చేసుకొని ఇక్కడ 30 సంవత్సరాలు అయింది. ఈ పేదంచెలను కూడా నేను గమనిస్తున్నా. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితిలో దాన్ని మీరు ఇదే ఉత్సాహంతో ఖచ్చితంగా మన మున్సిపాలిటీకి ఏ విధంగా మీరందరూ కృషి చేస్తారో ఇదే ఉత్సాహంతో బేదంచెర్ల ప్రజలందరూ గమనించి ఓట్లేసి నన్ను గెలిపిస్తే బేదంచెర్ల టౌన్ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చూపిస్తానని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ముసలిళ్ళు రాళ్ళ మీద తిరగరు, మట్టి మీద తిరగరు. అన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి వీరికి ధరలకు ఒక్కరిగా సౌకర్యాలు
పేదలకి బీదలకి ఎస్సీలకి బీసీలకు అందరికీ కూడా మైనార్టీస్కి అందరికీ కూడా సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇంకోటి చెప్తున్నాం, ఈ మాఫియాలు అంటే అది ఆయనకు అలవాటే, ఎప్పుడో వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చిన అలవాట్లు అవి వాళ్ళ పువ్వు పాపం. ఆ మాఫియాలంతా చేసి ఒక మండలానికి ఒక నలుగురిని పెట్టుకున్నాడు. ఈ మండలంలో కూడా 4 పేర్లు మీకు తెలుసు. ఆ 4 రేట్లు వాళ్ళకి పొద్దున్న వేస్తేనే వాళ్ళ ఇళ్ళలో పోతాడు. ఆయన ఏం చేస్తాడో తెలియదుగా బినామీలు పెట్టుకుని వాళ్ళకి మాత్రమే చేస్తున్నాడు. డోన్లో 4 చెంచగాలను పెట్టుకున్నాడు, ట్యాప్లో 4 చెంచగాలను పెట్టుకున్నాడు. అభివృద్ధి అంటే వాళ్ళ 12 మందికే తెలుసు ఈయన అభివృద్ధి. మిగతా ప్రజలకు ఓట్లు వేసిన వాళ్ళకి 2 సార్లు వేసిన వాళ్ళకి ఎవరు తెలియదు. వాళ్ళు బినామీలు ఈయనకి. ఈయన చెప్తాడు, మన మా బంధువు ఒక ఆయన ఏదో పాపం దూర బంధువు ఉంటే పేపర్లో, అంటే నేను మామ అంట పాపం. మీ అల్లుడికి చెప్పకూడదా, నా దగ్గర లారీ డబ్బులు ఉన్నాయి, మీ అల్లుడు ఏ విధంగా నాకు తట్టుకుంటాడు అని చెప్పని. నేను జమీందారు అయితే అయ్యొచ్చు, నేను కష్టమేదో నాకు తెలుసు. బేతంపల్లిలోనే కాదు, డోన్ నియోజకవర్గ జనాలతో అందరికీ మమేకమై అందరితో సమానంగా చూసుకున్నటువంటి నా కుటుంబం మాదిరి నేను ఉంటానే తప్పితే నీ దగ్గర లారీ డబ్బులున్నా నీ జమీందారు వ్యవస్థని కూర్చోడానికి డోన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈ గత సంవత్సరం నుంచి కూడా మీరు నా కోసం అందరు పార్టీ నాయకులు అయితేవి, డోన్ మండల నాయకులు అయితేవి, పేదంచల నాయకులు అయితేవి గత సంవత్సరంలో నన్ను అభ్యర్థిగా ప్రకటించడం నుంచి మా అందరూ అడ్వకేట్లు కూడా పాత్ర వాళ్ళకి సర్పంచులైన రోజు నుంచి తర్వాత సర్పంచ్కు సంబంధించినటువంటి పాలన మొత్తం కూడా వ్యవస్థని పాడు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా పార్టీల ఖచ్చితంగా సర్పంచులంతా కలిసి నిర్ణయం తీసుకొని ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీను గారు పోటీ చేస్తారు. పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ అయితేవి, ఎంపీటీసీలు అయితేవి మీరు ప్రపోజల్ ఇచ్చి అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పని పార్టీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకొని అందరం కూడా కలిసికట్టుగా అందరం నాయకులతో నిర్ణయం తీసుకొని నిన్న నామినేషన్ అయిపోవడం జరిగింది. దాని తర్వాత పరిణామం ఏమిటంటే ఇక్కడ తెలుసు మొత్తం టోటల్గా అప్పులపాలు. ఇక్కడ చూస్తే చేతగానితనం. ఆయన నిక్కచ్చిగా ఏదైనా చేయాలని అనుకుంటే పోలీసులను జీవితాంతం 4 ఏళ్ళు అడ్డం పెట్టుకుంటారు. ఎలక్షన్ వస్తే పోలీసులు అడ్డం పెట్టుకుంటారు, చిన్న సమస్య వస్తే పోలీసులు అడ్డం పెట్టుకుంటారు. ఏం పని చేయాలన్నా ఆయనకు బయటికి రావాలా అని అనుకుంటే పోలీసులు అడ్డం పెట్టుకుంటారు. వాళ్ళ కార్యకర్తలు నమ్ముతారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో గెలుస్తుంది ఇక్కడ అనే ఉద్దేశంతో ఆయనకు అక్కస్తో బాధతో ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పోలీసులు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నిన్న మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన ఖచ్చితంగా ఇబ్బంది పడతాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర అని భయపడి సీన్ అయితేవి. తర్వాత వచ్చేసి ఇక్కడ మన పార్టీ కౌన్సిలర్స్, అక్కడ ట్యాపిల్ ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరినీ కూడా రాత్రి మేమేం పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళైతే కాదు, తర్వాత దేశ ద్రోగులు అయితే అసలు కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్, ఎంపీటీసీలు మాత్రం. మరి పోలీసుల కన్నా సిగ్గుండాలా, ఉగ్గన గారి కన్నా సిగ్గుండాలి. రాత్రి భార్య పిల్లలందరూ ఇంట్లో ఉంటే వాళ్ళని భయభ్రాంతులు చేసి వీళ్ళని తీసుకుపోయి ఏదో వీళ్ళు నక్సలైట్లు అన్నట్లు రాత్రి చిత్రహింసలు పెట్టి నిన్న ఒరిజినల్గా నామినేషన్ వేసినా కూడా లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామనే ఉద్దేశంతో ఈరోజు నిక్కచ్చిగా చెప్తూ అఫిడవిట్లో సంతకాలు పెట్టుకోవడము ఈరోజు జరిగిండొచ్చాం. కానీ
మీరు నైతికంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మా కౌన్సిలర్స్ ఖచ్చితంగా 100%, ఎంపీటీసీలు 100% నిన్న సాక్ష్యాలు సంతకం పెట్టడం కరెక్టు. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. ఈ నాయకులకు తెలుసు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుసు, పోలీసు అధికారులకు మనస్సాక్షి. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకు కూడా భార్య పిల్లలు ఉంటారు. పోలీసు అధికారులకు అందరికి కూడా వాళ్ళ భార్య పిల్లలు కూడా మనస్సాక్షిగా ఇది తప్పని, పోలీసు అధికారులు చేసిన తప్పని చెప్పిన వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. ఇది ఎన్ని రోజుల్లో జరగదు, 4 ఏళ్ళు దాదాపు అయిపోతుంది. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో బుగ్గన గారు ఇక్కడి నుంచి ఇంటికి పోతాడు. వాళ్ళ వైసీపీ నాయకులు కూడా ఒకటి చెప్తున్నాం, ఈ విధమైన యాక్షన్ ఈ విధంగా ఉంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖచ్చితంగా అవుతాడు. దూరం నుంచి కూడా ఖచ్చితంగా మేము గెలవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తకి ఈరోజు చెప్తున్నాం, బుగ్గన గారు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడు, హైదరాబాద్ చేరుతాడు. ఒక్కొక్క కార్యకర్తకి మీరు మా కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు చెప్తాం. అంతగా రెట్టింపుగా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బేతంచెల్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. మీరు గమనించాలా. ఆయన నమ్ముకొని ఈ విధంగా ఖచ్చితంగా దీనికి 3 అంతలు అనుభవించాల్సిన అవసరం వస్తుందని చెప్పి వైసీపీ కార్యకర్తలకు హెచ్చరిస్తూ, పోలీసు అధికారులు కూడా నాకు రియల్ కంటే ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారి మీద అపారమైన మంచివాడు, కరెక్ట్ కూడా అని చెప్పారు. కానీ ఇలాంటి ఆఫీసర్లు కూడా ఇట్లా బుగ్గన గారికి ఇటువంటి వాళ్ళకి లొంగి ఈ టైం చేయడం కన్నా ఎక్కడో ఉద్యోగం చేసుకోవడం మంచిదని చెప్పి కూడా పోలీసు అధికారులకు కూడా మేము విన్నవించడం కూడా జరుగుతుంది. ఈ టైపు వ్యక్తులు ఉన్నటువంటి బుగ్గన గారి దగ్గర చేసేదానికన్నా విఆర్లో ఉన్నా మంచిదని ఇటువంటి ఆఫీసర్లకు ఖచ్చితంగా కరెక్ట్గా ఉండే ఆఫీసర్లు ఈ విధంగా ఎందుకు లొంగాల్సింది వస్తుందో వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాము. ఇటువంటి ఆఫీసర్లు ఆ ఉద్యోగాలు చేసేదానికన్నా విఆర్లో ఉండడం మంచిదని చెప్పి కూడా మేము కూడా ఆఫీసర్లకు కూడా విన్నవించడం జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడే స్టేషన్ కూడా పొద్దున్న నుంచి కూడా మేము రాత్రి 12:30 నుంచి తెలిసినప్పటి నుంచి అందరం కూడా ముఖమ్మడిగా డోర్లు అయితేమి, బేదంచెర్లు అయితేమి డిఎస్పీ ఆఫీసుకు పోవడం జరిగింది. అక్కడ మాకు సంబంధించిన కౌన్సిలర్స్, ఎంపీటీసీలని ఈ విధంగా రాత్రి భయభ్రాంతులు చేసి తీసుకుపోవడం జరిగిందని డిఎస్పీ గారు కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వచ్చి అధికారిని అయ్యా ఎప్పుడన్నా పంపి అంటే వాళ్ళకి ఎందుకో భయం. మళ్ళీ పంపిస్తే ఎందుకు భయపడుతున్నా పోలీసు అధికారులు గంట సేపు అయితే పంపిస్తామని ఇంకా పంపిస్తామని చెప్తుంది. పంపించకపోతే ఎటువంటి పరిస్థితుల్లో రాత్రి ఇక్కడ నిద్ర కాస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు బయటికి తీసుకుపోయే పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇక్కడ కట్టుకదలకుండా రాత్రి వేయాలన్నా కానీ వదలకపోతే బేదంచెర్లలో నిద్ర కాసి ఎటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఇప్పించేంత వరకు బేదంచెర్లో వదలనని చెప్తూ లేకపోతే వాళ్ళన్న వదిలిపెట్టారు. వాళ్ళు ఏమన్నా తప్పు చేసింటే అయిపోయింది, నోటీసులు వచ్చినాయి, క్యాండిడేట్ విత్ ఇదే ఎమ్మెల్సీ క్యాండిడేట్ వచ్చేస్తే అయిపోయింది. ఫ్యామిలీలో పంపించారు. ఇక్కడ మాట్లాడాను మాకన్నా ఆడే స్టేషన్ దగ్గరనే స్టేషన్ ముందర కూర్చోవాలని చెప్తున్నారు మా పార్టీ నాయకులు. ఏమంటే మాకు మాట ఇచ్చారు 5 నిమిషాల్లో పంపిస్తాను, 10 నిమిషాల్లో పంపిస్తాను. వాళ్ళ ఇంటికి వచ్చి అనుకుంటుకోవద్దు. వాళ్ళ భార్య
మేము వాటికన్నా జిల్లా నాయకులంతా మా వరకు మాకు జిల్లా అది కాదు సార్, మమ్మల్ని లోపల పెట్టాలని వాళ్ళు వస్తే లోపల పెడతారా? అది కాదు సార్, మా వాళ్ళ పైన offense చేసినది మీరు, మమ్మల్ని అన్యాయంగా లోపల పెట్టింది మీరు, పెట్టింది కాక మళ్ళీ వాళ్ళు వస్తే అట్లే పెట్టుకుంటారా మమ్మల్ని? ఇదేం అన్యాయం సార్, ఇది చాలా అన్యాయం. వాళ్ళు వస్తే లోపల పెట్టుకుంటాం అంటే మేము వస్తాం అంటే వాళ్ళ ఇళ్ళకి పంపమని ఇంటికి కూడా వద్దులేండి. వాళ్ళని ఇంటికి పంపించేంత వరకు కానిస్టేబుల్ డ్రాప్ చేస్తాం, ఇంకేం వస్తున్నాయి, ఇంటికి డ్రాప్ చేస్తే అయిపోయి మాటికి రాము, మీకు రావద్దు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తాను అంతే. తీసుకుపోవడం రాత్రిలప్పుడు తీసుకుంటారు, పబ్లో పెట్టడానికి ఏముందన్నా మనకి ఏదైనా వస్తుంటే మళ్ళీ నాన్ వెజ్ చేస్తామా ఏమన్నా? చేయడం లేదు కదా, కనీసం మేము మీరు చెప్పిన మాట విని వచ్చేసాం. వాళ్ళ ఇంటికాడ దింపేసి మీరు వెళ్ళిపోతే అంటే మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అట్లా ఆడే పంపించుంటే కర్రలో మేము వీటి వరకే రావాలి, అయిపోయింది అనుకుంటుంటే ఊరుకుంటాం. మళ్ళీ స్టేషన్లో తీసుకొని పెట్టుకున్నామంటేనే మేము రావాల్సింది. అట్లా పైప్ లైన్ అట్లా పంపిస్తున్నాం, అట్లా వీళ్ళని పంపిస్తున్నాం. నిన్న కాదు మొన్న బాబు, నిన్నంటే మన ఆయుష్లో పెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి వేర్ హౌస్లు మీకు అందరికి తెలిసిన అవసరం. ఇక్కడ 2 వేర్ హౌస్లు ఉన్నాయి. డోన్ రూట్లో రంగాపురం రూట్లో మధ్యలో లెఫ్ట్ సైడ్కి వస్తాయి 2 తెచ్చుకుంటాను అవతల. ఎవరిని అడిగినా చెప్తారు అవి ఎవరు ఉండగొట్టినాయని వేడి. తర్వాత ఇంకొకటి గుంటకల్లో ఒకటి ఆయనకు సంబంధించినది ఒకటి ఉంది. వీళ్ళు అక్రమ సంపాదనల గురించి చెప్పాల్సింది, ఎందుకంటే వాళ్ళు ఉండగొట్టారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇంతవరకు మేము ఎందుకు చెప్పలేదు అంటే సరే ఎవరు బతుకుతున్నాడు అని చెప్పాను. చిన్న జియో నంబర్ 565 డేట్ 1/9/2022లో గవర్నమెంట్కు సంబంధించిన వేర్ హౌస్లలో మాత్రమే బియ్యము అటువంటి సరుకులు పెట్టాలని చెప్పని ఒక జీవో ఇచ్చినారు. గవర్నమెంట్ ఎవరిది వాళ్ళదే. మళ్ళీ వీళ్ళకి సిగ్గు లేకుండా ఇక్కడ 2 వేర్ హౌస్లు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఒకటి గుంటకల్లో వేర్ హౌస్ ఉంది. ఈ కంపెనీలు కూడా మీకు తెలిసిన విషయమే. లక్ష్మీ నరసింహ రూరల్ వేర్ హౌస్ ఇది ఒకటి, గణేష్ ట్రేడింగ్ కంపెనీ అనేది ఒకటి, లక్ష్మీ వేర్ హౌస్ అనేది ఒకటి. ఈ 3 దాంట్లలో ఒకటి మాత్రము గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. మిగతా 2 వీళ్ళు పెట్టుకొని నెలకు 4-8 లక్షల రూపాయలు దోపిడీ చేయడం జరుగుతుంది. ప్రజల సొమ్ము ఇది. మళ్ళీ నేను వచ్చి ఆయన ఉండగొడతాడు. మళ్ళీ ఆయనకన్నా ఉండాలి, ఎందుకు ఉండగొడుతున్నావా మళ్ళీ ఇవన్నీ ఏమని. ఇవన్నీ చూస్తూ ఊరుకుంటున్నామా? ఊరుకోవడం లేదు.
వెరిఫై చేసి కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో ఏమేం చేయాలనే ఉద్దేశంతో మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరేమో రొడ్డలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. మేము చెప్పింది మరీ ఒకసారి చెప్తున్నాను, ప్రజాస్వామ్యబద్ధంగా పోదామంటే ఓకే, లేదంటే అది కూడా ఓకే, అది మీకే వదిలేస్తాం. మేము ఏ దానికైనా వేదంచల నాయకులైనా, డోర్ నాయకులైనా, ప్యాపిలి నాయకులైనా, మా పార్టీ పైన ఉన్నటువంటి నాయకులైనా అందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అప్పుల మంత్రి గారిని కూడా ఇంటికి పంపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. తమ్ముళ్ళు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో మొట్టమొదటి మనం ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నామం చేసుకోండి. మరి తండ్రి ప్రార్థించమని మరి కోరినారు. మరి తండ్రి చంద్రబాబు గారు మరి వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి తండ్రికి కావాల్సిన ఆరోగ్యం మనం వారి తాత శేషారెడ్డికి సంబంధించినటువంటి హై స్కూల్ ఏదైతే ఉందో బేదంచెర్లో, ఆ స్కూల్ని మొత్తం కూడా స్వాధీనపరుచుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన బుగ్గన గారు. ఆయన గొప్పగా నీతులు చెప్తున్నాడు. ఏ నీతులు చెప్పినా కూడా ఆయన ఓడిపోయే పరిస్థితి ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన ఎప్పుడైనా చూసారా ఆయన కాలినడకలు 75 సంవత్సరాల నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆయన ఖచ్చితంగా ఓడిపోతానని చెప్పి తెలుసుకొని రోడ్లు పట్టుకొని పరవర్తున్నాడు ఆయన. పాపం ఇదే ఇంకా 2 నెలల ఉంది ఆయన ప్రభుత్వం. నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదు నువ్వు చేస్తున్నది. నువ్వు అన్ని కూడా నీకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పర్సంటేజ్ కోసం నువ్వు ముందే ఓపెనింగ్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఏమయ్యా నీకు దమ్ము ధైర్యం లేదా? అభివృద్ధి కార్యక్రమాలలో పూర్తిగా కూడా కానటువంటి బిల్డింగుల్ని ఓపెనింగ్ చేస్తున్నావంటే నువ్వు ఓటమిని అంగీకరిస్తున్నట్లే అని చెప్పి కూడా నీకు షూటింగ్ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకు నీకు భవిష్యత్ నెక్స్ట్ గెలవలేని ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ ఏదైతే కూడా డోర్లో హాస్పిటల్ అయితేమి ఇంకా ఎటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా ఏమీ కూడా కంప్లీట్ కాలేదు. మళ్ళీ దానికి ఏ విధంగా ఎందుకు చేస్తున్నా అంటే భవిష్యత్తులో ఆయన ఎమ్మెల్యేగా కాలేడు కాబట్టి ఇప్పుడు కానీ అభివృద్ధి పూర్తి కాని బిల్డింగుల్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మళ్ళీ అటువంటి మినిస్టర్ని ఓటమిని ఆయనే అంగీకరిస్తున్నాడని చెప్పి కూడా మన అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పితే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి తర్వాత ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్లు కడతా ఉన్నారు. వైసీపీ నాయకులే వద్దని చెప్తే కూడా వారికి విలువలు వస్తున్నాయని వారి బంధువులకు కూడా కట్టబెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బోర్లు వేస్తే ఎవరికేసారా బోర్లు అంటే వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకి వారికి సంబంధించినటువంటి సమాజ వర్గానికి మాత్రం ఇస్తారు. మళ్ళీ ఇక్కడ ఉన్నంతమంది టీసీలు ఉన్నారు ఈ గ్రామంలో, ఎవరికన్నా ఒక బోర్ వేశారని చెప్పి కూడా చోటుకి కూడా అడగడం జరుగుతుంది. మళ్ళీ సిగ్గులేదా మినిస్టర్? నువ్వు ఇక్కడ నీకు బేదంచెర్ల నుంచి 2 కిలోమీటర్లు ఉన్నటువంటి దూరంలో ఉన్న గ్రామాన్ని నువ్వు అభివృద్ధి చేయలేకపోతే ఇంకా ఇంత పెద్ద నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తావని చెప్పి కూడా చోటికి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇకపోతే ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ. అభివృద్ధిలో భాగంగా వారికి సంబంధించినటువంటి ఒక బావమరిది హైవే కాంట్రాక్టర్, వారికి సంబంధించినటువంటి మేనల్లు 2 క్రషర్లు, ఇంకా వారికి సంబంధించినటువంటి అన్ని కాంట్రాక్టర్ వాళ్ళే, 2 క్రషర్లు వాళ్ళే, ట్రిప్పర్లు వాళ్ళే, అన్ని వాళ్ళే. పోనీ ఎవరి కోసం అంటే వారి కోసమే. పోనీ ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి లేబర్ ఎవరన్నా బ్రతుకుతున్నారా మనకు సంబంధించిన వాళ్ళంటే ఎవరూ లేదు. ఈ రోడ్డు మనకు అవసరమా అని చెప్పి కూడా షూటింగ్ కూడా బుగ్గన గారిని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఇటువంటి రోడ్లు వాళ్ళ స్వార్థాల కోసం, వారి సేవల విలువల కోసం ఈ విధంగా చేస్తున్నటువంటి బుగ్గన గారిని భవిష్యత్తులో మీరందరూ కూడా కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితిలో ఇంటికి పంపించలేకపోతే మనం అందరం కూడా పేదరికంలో ఈ ధరల వ్యవస్థ పోవాలంటే
ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మనం అందరంగా కలిసికట్టుగా మీరంతా ముందుకు రావాలని చెప్పి పిలిపిస్తూ, నేను ఆయన మాదిరి తెరబిడ్డను కాదు, మీరు ఒకరిని రైతు బిడ్డగా నన్ను చూసుకోవాలని చెప్పండి, నేను ఒక రైతు బిడ్డగా మీ ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి అందరూ ఎటువంటి పరిస్థితులు మీరందరూ ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు పొద్దుటి నుంచి చాలా ఏదో పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఏదో వచ్చిందని చెప్పని చాలా మంది కూడా ఫోన్లు చేయడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కాళ్ళకి పల్పాలు కట్టుకుని మీ అందరి ముందు మీతో కలిసికట్టుగా తిరిగినటువంటి నేను మిమ్మల్ని వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు. ఎవరినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మీ అందరి ముందు కూడా తెలియజేస్తున్నా. ఈ పార్టీ తరఫున ఎటువంటి పరిస్థితులు డోన్ నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తాను తప్పితే పక్కకు పోయే ప్రసక్తే లేదు. ఎవరు వచ్చినా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మీ అందరి ముందు కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా జేఓబీసీ సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన తెలుగుదేశం పార్టీ తరఫున జయప్రదం చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మా బాధ్యత